డాక్టర్ మన్మోహన్ సింగ్ అని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన ఆవరణంలో మన్మోహన్ సింగ్ సంతాప సభను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి అశ్రు నివాళులర్పించారు కేఎస్ఆర్. ఆయన మృతికి సంతాపంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. నేడు తన లాంటి ఎంతోమంది రైతు బిడ్డలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి కారణం ఆయన సంస్కరణలే కారణమని అన్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్లాడుతున్న వేళ ఆర్థిక మంత్రిగా తనదైన శైలిలో పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టిన మేధావిని కీర్తించారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీతో పాటు దేశానికి పూడ్చలేని లోటని పేర్కొన్నారు. ప్రొఫెసర్గా, ఎకనామిస్ట్గా, రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా, ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా, యూజీసీ చైర్మన్గా, ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా ఎనలేని సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి మన్మోహన్ సింగ్ అని గుర్తు చేసుకున్నారు. దేశ జీడీపీ 3%గా దేశం క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు అనేక ఆర్థిక సంస్కరణలతో వృద్ధి రేటును పరుగులు పెట్టించిన ఆర్థిక మేధావని అన్నారు. దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన మహానుభావుడని అన్నారు. ఆయన మృతికి సంతాపంగా 7 రోజుల పాటు సంతాప దినాలుగా పాటిద్దామన్నారు. అనంతరం సభలో పలువురు నేతలు దేశానికి ఆ మహనీయులు చేసిన సేవలు కొనియాడారు. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఎంతో బాధాకరమైనటువంటి రోజు. ఈ లోటు పూడ్చలేనిది స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు, మన ప్రియతమ మాజీ ప్రధాని, గొప్ప ఆర్థికవేత్త, దేశాన్ని లైసెన్స్ రాజు నుంచి సంస్కరణల వైపు, ఫ్రీ మార్కెట్ని ఓపెన్ చేసి నాలాంటి అనేక మంది రైతు బిడ్డల్ని ఉద్యోగులుగా, సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా, ఐటీ రంగంలో నిలదొక్కుకోవడానికి పునాది వేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి మరణించడం, వారికి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, శ్రేణులు, నాయకుల తరపున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరు అవునన్నా కాదన్నా 1991లో ఆర్థిక మంత్రిగా, 91 నుంచి 96 మధ్యలో ఆర్థిక మంత్రిగా, అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ఆ తర్వాత 2004 నుంచి 14 వరకు ప్రధానమంత్రిగా గొప్ప సేవలు అందించినటువంటి మన్మోహన్ సింగ్ గారికి నిజంగా భారతదేశం, పేదలు, గరీబోళ్ళు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు మేమందరం కూడా రుణపడి ఉంటాం. వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. అట్లనే మీ అందరికీ కూడా చాలామంది దీన్ని గుర్తించకపోవచ్చు, కానీ నాలాంటి రైతు బిడ్డలు ఈరోజు ఇండియాలో, అమెరికాలో, జపాన్ లాంటి దేశాలలో కూడా వ్యాపారం చేసే స్థాయికి వచ్చినామంటే గనక రైతు బిడ్డలం. మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛా మార్కెట్, ఫ్రీ మార్కెట్, లిబరలైజేషన్ మార్కెట్, లైసెన్స్ రాజును నిర్మూలించి సాఫ్ట్వేర్ రంగానికి పునాది వేసినటువంటి వ్యక్తి. ఆయన వేసిన తర్వాతనే ఈరోజు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లాంటి కంపెనీలు పుట్టుకొచ్చినాయి. ఆ తర్వాత టెలికమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు చేకూర్చినాయి. సో ఇంతకుముందు టెలిఫోన్ కనెక్షన్ కోసం ఎంతో లైన్లలో నిలబడాల్సి వచ్చేది. అట్లాంటిది టెలిఫోన్ కంపెనీలే మన ఇంటి వద్దకు వచ్చే విధంగా చేసినటువంటి ఒక ఆర్థికవేత్త, గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు. వారికి ఘనమైనటువంటి నివాళులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు ఈ 7 రోజులు కూడా సంతాప దినాలుగా ప్రకటించడమైనది. తప్పకుండా పార్టీ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని కేవలం కార్యకర్తలందరూ కూడా మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ, ప్రజలకు సేవకి అంకితమైనటువంటి పార్టీ అని మరొక్కసారి ప్రజలకు పునరంకితం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.